ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిపాటి సమయం మీతో ముచ్చటించాలని నేను మీ ప్రసాద్ కే బోలపటి. ఈ రోజున మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ ఇండియా పౌరుడిగా, ఈ దేశభక్తుడిగా, సో ఐఎమ్ ఆల్సో బీ ఎన్ ఇండియన్. సో టుడే ఎవ్రీబడి సెలబ్రేటింగ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నేను భారతదేశంలో లేను, అమెరికాలో ఉన్నాను కాబట్టి సో ఈ విధంగా నా ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా యొక్క జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ తరపు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని, సో ప్రభు నామం పేరిట ప్రభు కృపను బట్టి మీ అందరూ ఆయన యొక్క కాపుదల బాగున్నారని నేను తలస్తున్నాను, భావిస్తున్నాను. అయితే ప్రాముఖ్యంగా ఈ రోజున సో స్వాతంత్రము, వాట్ ఈస్ ద ఇండిపెండెన్స్ డే? సో స్వాతంత్రము అనంటే మనకి శరీరానుసారంగా అయితే ఒక దేశభక్తుడుగా, సో మన దేశం, సో మన దేశం మన కొరకు అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. అయితే ఈ స్వాతంత్రం గురించి ఓకే, అసలు మన స్వతంత్రము దేవుడి దగ్గర నుంచి ఎలా ఉంది, ఎలా పొందుకున్నాము, అసలు మన స్వతంత్ర వీరుడు ఎవరు? సో మన స్వతంత్ర వీరుడు, మన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అంటే మన లార్డ్ జీసస్ క్రైస్ట్. హీఈస్ అవర్ కింగ్, హీఈస్ అవర్ బాస్ అండ్ హీఈస్ అవర్ ఎవ్రీథింగ్ అనమాట. హీఈస్ అవర్ సేవియర్. క్రైస్ట్ ఇన్ ఫ్రీడమ్. దేవునిలో స్వతంత్రము, దేవుడే స్వతంత్రము, దేవునిలో స్వతంత్రము, దేవుడే స్వతంత్రమై ఉన్నాడు. సో దేవుడి ద్వారా మనం ఎలాగ స్వతంత్రం పొందుకుంటున్నాము? శరీరానుసారమైన స్వతంత్రము ఏముందండి, మహా అయితే 60 years 70 years. దాని తర్వాత దేవుడి నుంచి వచ్చే స్వతంత్రం చాలా గొప్పది, ఆత్మాయతకంగా ఉండే స్వతంత్రం అది. సో ఆత్మతో నువ్వు వండర్స్ చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే సైన్స్ అండ్ వండర్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రపంచమే షేక్ చేయగలిగిన వండర్స్ని నువ్వు చేయొచ్చు. అలాంటి స్వతంత్రము నీకు ఇచ్చాడు దేవుడు. ఒక ఆత్మగా నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఒక వండర్స్ చేసేవాడుగా, నువ్వు ఒక పవర్ఫుల్ మ్యాన్గా, నువ్వు ఎలా చెప్పాలంటే యువర్ లైక్ ఎ క్రియేటర్ లాగా ఉండాలి, యువర్ లైక్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉండాలి. ఎందుకంటే మన దేవునిలో హీఈస్ క్రైస్ట్ ఇన్ ఫ్రీడమ్. ఆయనలోనే ఈ ఫ్రీడమ్ ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని లేఖనముల ద్వారా స్వతంత్రము గురించి, మనకిచ్చిన స్వతంత్రం ఏంటిది? శరీరాన్ని స్వతంత్రమా లేకపోతే ఆత్మీకమైన స్వతంత్రమా? అయితే మనము దేవునితో ఉండేది ఆత్మీకంగా కాబట్టి ఆత్మీకమైన స్వతంత్రము ఏంటి అనేది ఈ రోజున నా యొక్క వాక్య సారాంశము. సో మీకు కనుక టైం ఉన్నట్లయితే ప్లీజ్ హోల్డ్ ఇట్ అండ్ డోంట్ స్క్రిప్ ఇట్ అండ్ డోంట్ స్క్రోల్ ఇట్ అండ్ జస్ట్ వాచ్ ఇట్. నేను ఏం చెప్తున్నాను అది మీరు వినండి. ఈ మాటలు మీ యొక్క భవిష్యత్తును మారుస్తుంది, మీ యొక్క జీవితానికి ఉపయోగపడే మాటలు ఇవన్నీ. ఈ స్వతంత్రంలో నువ్వు జీవిస్తే యూ కెన్ మేక్ అండ్ క్రియేట్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. అది మటుకు నేను చెప్పగలను. ఎందుకంటే వాక్యము గొప్పది, దేవుని యొక్క శక్తి గొప్పది, దేవుని యొక్క మహిమ గొప్పది. దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు, దేవుడు తర్వాతే ఎవడైనా కానీ. ఓకే, సో గలతీలు 5:13 మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, గలతీలు 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనం అసలు ఈ లోకంలో జీవించడానికి మనం ఎందుకు వచ్చామంటే ఇలా కష్టమైన లైఫ్, బానిసత్వమైన లైఫ్, బంధకమైన లైఫ్లో జీవించడానికి కాదంట. మనం ఈ లోకానికి వచ్చింది స్వతంత్రులుగా, యువర్ లైక్ ఏ ఇండిపెండెన్స్ లైఫ్ జీవించడానికి మనము పిలువబడితిమి. అయితే మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు. ఏంటంట ఆ మాట? ఆ స్వాతంత్రమును శారీరక క్రియలను హేతువు చేసుకొనక నీకు దేవుడి దగ్గర నుంచి వచ్చిన స్వతంత్రము ఇట్ ఈస్ నాట్ కమిటెడ్ త్రూ యువర్ ఫ్లెష్. అంటే నీ శరీరానికి సంబంధించినది కాదు. ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండి. అంటే ఒకరికొకడిగా, అంటే ఒకరి మధ్యలో ఉండాలంటే ప్రేమ కలిగి, అన్యోన్యమైన సహవాసము కలిగి, ఒకరికి సహోదరులుగా మనం ఉండాలని అంటున్నాడు. అలాగే మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడంటే 2 కొరింథీయులు 3:17 ఇంకో మాట ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం అని అంట. సో ఎక్కడ ఆయన ఆత్మ ఉందంటే ఆయన ఆత్మ మన అందరిలో ఉంది. సో ఆయన ఆత్మ మనలో అందరిలో ఉన్నప్పుడు మనందరము స్వతంత్రులమే.
ఆయన ఆత్మ ఎక్కడుంటే మనం అక్కడంతా స్వతంత్రులమే. సో ప్రభు ఆత్మ మనలో ఆయన యొక్క సాక్షులుగా మనం ఉన్నాం కాబట్టి స్వతంత్రులుగా ఉన్నాము. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే 1 పేతురు 2:16 ఇంకో మంచి మాట మాట్లాడుతున్నాడు. స్వతంత్రులై ఉండుడి, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును ఉపయోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వతంత్రులుగా ఉండాలంట. దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వతంత్రమును వినియోగించకూడదంట. మనం చేసే తప్పులను కానీ మనం చేసే అతిక్రమణల విషయంలో కానీ దేవుని యొక్క స్వతంత్రముని కప్పిపెట్టి ఉంచకూడదంట. ఆ స్వతంత్రముని ప్రేమకే వాడాలి. ఎదుటివాడిని ప్రేమించే విధంలోనే నీ యొక్క స్వతంత్రమును వాడి నీవు స్వతంత్రుడుగా స్వతంత్రించు కొనుక్కోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 8:36 ఇక్కడ ఉన్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగాను చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ట్రూత్ ఏంటంటే నిజముగా స్వతంత్రులమై ఉందుము అంటున్నాడు. అయితే ఇంకేమంటున్నాడంటే రోమిలు రాసిన పత్రిక 6:22 గమనించి మాట, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలము, దాని అంత్యము నిత్య జీవము. ఈ స్వతంత్రము ద్వారా ఏమొస్తుందంట, నిత్య జీవంలోకి మనం వెళతామంట. అంటే ఇక దెర్ ఈజ్ నో డెత్ అనమాట. ఆ నిత్య జీవంలోకే కదండి వెళ్ళటానికే కదా ఇంతగా మనం పాకులాడేది, దేవుని యొక్క కృపను బట్టి దేవుని వెంబడించేది, వాక్యము తెలుసుకునేది, దేవునితో మనం కలిసి జీవించడానికి కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. దాని తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో కూడా చూడండి, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఈ స్వతంత్రము ద్వారా వచ్చేదేనంట నిత్య జీవము. అసలు ఈ నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే నీకు ఇచ్చిన స్వతంత్రము నీ శరీరము ద్వారా దానిని పొందుకోకుండా దేవుని యొక్క ఆత్మగా జీవించిన రోజున నీకు నిజమైన నిత్య జీవంలోనికి వెళ్ళటకు దేవునికి కృపను బట్టి దేవుడి యొక్క స్వతంత్రము నీవు పొందుకోగలుగుతావు, స్వతంత్రించుకోగలుగుతావు. అలాగే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము నుంచి కొన్ని వచనాలు చూద్దామండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినను దానిని దేవుడు చేసెను. ఏదైతే ధర్మశాస్త్రము మనకిచ్చిన లా ప్రకారంగా నీవు స్వతంత్రాన్ని స్వతంత్రించుకొనగలేకపోయావో, కానీ నీకు ఇప్పుడు ఇచ్చే స్వతంత్రము ఏంటంట, అది ధర్మశాస్త్రము కూడా చేయజాలకపోయినంట. ఎందుకనంటే ఆ స్వతంత్రము యేసు ప్రభువు ద్వారా ఆయన యొక్క నిత్య జీవమును పొందుకోబోతున్నాం. అలాగే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలనని పాప హరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. నీ మనసు ద్వారా నీ శరీరానుసారంగా కనుక నువ్వు చూస్తే ఆ యొక్క మనస్సు నేను మరణానికి తీసుకుని వెళ్తుందంట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ నివసించును ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతిమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ స్వతంత్రం ఏంట్రానంటే ప్రభు నీ ఆత్మకి ఇచ్చిన స్వతంత్రం ఏంటంటే నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలి. నువ్వు నిత్య జీవమును అనే స్వతంత్రమును స్వతంత్రించుకోవాలి. ఈ శరీరానుసారమైన స్వతంత్రము ఒకవేళ ఈ భూ సంబంధమైన వాటి మీద కనుక నువ్వు జీవిస్తే ఆ స్వతంత్రము నేను మరణానికి తోడుకుని వెళుతుంది. ఎస్, యాజ్ ఎ బీయింగ్ ఎన్ ఇండియన్ నువ్వు ఫ్లెష్లీగా ఆలోచించడంలో తప్పు లేదు, నేను అలా ఆలోచించకూడదని చెప్పటం లేదు. కానీ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచుకోకూడదు. కాబట్టి వాటి మీద మన యొక్క మనసు మన వెంపరతనంగా మనం ఆలోచనకరంగా ఉండకుండా మనం దేవునితో అనుసంధానమై దేవుని యొక్క శక్తి కలిగే దేవుని యొక్క బిడ్డ
బిడ్డలముగా దేవుని యొక్క ఆత్మగా స్వతంత్రాన్ని స్వతంత్రించుకుని మనం నిత్య జీవములోకి నీతో నీ చుట్టూ నీ చుట్టుపక్కల ప్రాంతాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబీకులు అందరినీ కూడా ఆ నిత్య జీవం అనే స్వతంత్రములోకి యు ఆర్ లైక్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. నీవు ఒక క్రైస్ట్ లాగా ఫ్రీడమ్ ఫైటర్ లాగా నువ్వు ఫైట్ చేసి అందరినీ, చీకటి సంబంధులుగా ఉన్న వారందరినీ కూడా వెలుగు సంబంధమైన ఒక స్వతంత్రములోకి, నిత్య జీవం అనే ఒక స్వతంత్రములోకి అందరినీ స్వతంత్రించుకునే విధంగా నీవే ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఈ దేశం కోసం నువ్వు పాటుపడు, ఈ దేశం కోసం కూడా నువ్వు కష్టపడు. అలాగే దేవుని యొక్క రాజ్య విస్తరణ విషయంలో కూడా నీ స్వతంత్రమును ఉపయోగించుకొని అనేకమైన మందిని, చీకటి సంబంధులుగా ఉన్న వారందరినీ కూడా స్వతంత్రులుగా వెలుగు సంబంధిలోకి, నిత్య జీవంలోకి నడిపించాలి. ఇది నీకు ఇచ్చిన నిజమైన స్వతంత్రం అనే నిజమైన ఒక పని. ఈ పనిని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. ఇది నా పని కాదు, ఇది బిషప్పుల పని, ఇది ఆర్క్ బిషప్పుల పని, ఇది రెవరెంట్స్ పని, ఇది పాస్టర్స్ పని కాదండి. మనందరి మీద ఉన్నది. దేవుని యొక్క భారము ప్రతి బిడ్డ మీద ఉన్నది. మన భారమంతా కూడా ఆయన మీద, మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసేమంటున్నాడంటే, భారము మోయించిన సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి అన్నాడు. సో మన భారమంతా ఆయనకి ఇచ్చి మన స్వతంత్రమును స్వతంత్రించుకొని ఆయన ఆత్మపూర్ణులుగా మళ్ళీ తిరిగి జన్మించి మన పాతవన్నీ కూడా గతించి నూతన సృష్టిగా నువ్వు తిరిగించి దేవుని ఆత్మగా, దేవుని సాక్షిగా, నువ్వు దేవుడిలాగా జీవిస్తూ ఆయన ఆత్మగా పనిచేయాలి. అది నువ్వు నిజమైన స్వతంత్రుడిగా స్వతంత్రించుకున్న స్వతంత్రములో దేవుడి యొక్క ఫ్రీడమ్ ఫైటర్ లాగా క్రీస్తు వలె నీవు స్వతంత్రాన్ని స్వతంత్రించుకుని దేవుని యొక్క స్వతంత్రం కలిగిన, జీవము కలిగిన, వెలుగు కలిగిన సాక్ష్యమైన మాటలను పలకాలి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఏంటి ఆ సువార్త? గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. మనందరి కొరకు ప్రభు ప్రాణం పెట్టి మనందరినీ స్వతంత్రులుగా చేశాడు. ఈ సువార్తను బోధించండి నా సహోదరులారా. ఒకవేళ నువ్వు ఇంకా ఆలస్యంగా దేవునిలో ఉండి ఉన్నట్లయితే, ఇంకా దేవునిలో నువ్వు వెనుకబాటుతనం కలిగి ఉన్నట్లయితే, ఇంకా ఈ శరీరానుసారమైన మనస్సు కలిగి ఈ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉండి ఉన్నట్లయితే, ఈ రోజున గెట్ రెడీ, ప్రిపేర్, చేంజ్ యువర్ సెల్ఫ్, చేంజ్ యువర్ మైండ్, గెట్ రెడీ. అండ్ ఈ రోజున టేక్ ఎన్ అథారిటీ, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సేవియర్ అని మీరు ఒక యంతం తీసుకోండి. దెన్ గో అండ్ స్ప్రిచ్ ద వరల్డ్, ఎంటర్ ది వరల్డ్. దేవుని యొక్క సువార్త భూజనులందరికీ వెళ్ళి సువార్తను ప్రకటించండి. దేవుడు ఈ పనికి నీకు జీతం ఇస్తా అన్నాడు. ఒకవేళ కనుక ఇలాంటి జీవితం కనుక నువ్వు జీవిస్తే డెఫినెట్లీగా యూ విల్ గెట్ ఎ శాలరీ ఫ్రమ్ ది గాడ్. ఆయన ఇచ్చే శాలరీ ఏంటో తెలుసా? జీవ కిరీటంని ఇస్తానంటున్నాడు. ఆ కిరీటం ధరించుకున్నటకు, ఆ కిరీటాన్ని స్వతంత్రించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే గెట్ రెడీ అండ్ ప్రిపేర్డ్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ ది గాడ్. సో దేవుని దగ్గర స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉండి, యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, యాజ్ ఎ దేవుని యొక్క సోల్జర్ లాగా, ఒక సైనికుడికి లాగా పని చేయటానికి సిద్ధంగా ఉండి దేవుని ఆత్మగా, దేవుని సాక్షిగా మీరు అందరూ జీవించాలి. సో రేపటి దినమందు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు దేశమంతా. ఎస్, యు ఆర్ ఇండియన్ కాబట్టి నువ్వు ఇక్కడ జరుపుకోవాలి, తప్పులేదు. కానీ నీ పని ఇది కాదు. నీ పని ఏంటంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటము. మనందరి పని. ఆ పనిని అందరూ చేయాలి. అలాగే మన ఇండియా తరపు నుంచి కూడా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే రేపటి దినమందు ఎవరైతే చాలామంది స్కూల్స్లో, మా చిన్నప్పుడైతే స్కూల్స్ వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్లో మేమందరం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాం. సో దాని గురించి ఒక వీక్ డేస్ 10 days నుంచి ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి. ఇది అందరి లైఫ్లో జరిగేవి ఇవన్నీ. సో అవన్నీ చిన్న చిన్న ఆనందాలు పోగొట్టుకోవద్దని నేను అనట్లేదు. అవి ఉంటూనే కానీ దేవుని సాక్షిగా, దేవుని ఆత్మగా మనం జీవించాలి. రేపటి దినమందు మీ అందరికీ కూడా ప్రభునామం పేరట స్వతంత్ర దినోత్సవ వేడుకలకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, నీవు ఈ రోజు నుంచి, రేపటి నుంచి ఒక దేవుని యొక్క స్వతంత్ర కుమారుడిగా నువ్వు జీవించాలని ప్రభునామం పేరట కోరుకుంటూ, ఈ మాటలు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించాలని, ఆస్వాదించాలని, బలపరచాలని, ఈ మాటలు మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని తలుస్తూ మీ అందరికీ కూడా ప్రభునామం పేరిట హృదయపూర్వకంగా చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వి లవ్స్ యూ. జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ. థ్యాంక్ యూ.